ఓకే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ ఇప్పుడే జటాధర్ మూవీ చూశాను. ఈ మూవీలోకి వెళ్ళే ముందు ఒకసారి ఏంటంటే, నాకు సుధీర్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తాడు, పెడతాడు. బట్ ఎందుకు సక్సెస్ రావట్లేదంటే, ఇట్లాంటి స్క్రిప్ట్లు చేస్తే సక్సెస్ ఎక్కడ వస్తుందన్న. ఏదో లాస్ట్ ఇయర్ అంత ముందు ఎప్పుడో మా నాన్న సూపర్ హీరో అనే సినిమా తీసా, చాలా చాలా మంచి ఫీల్ ఇచ్చింది. అట్లీస్ట్ అట్లాంటి అన్న ట్రై చేయన్నా. ఇట్లాంటి ట్రై చేయడం వల్ల ఏంటంటే నీ బాడీ చూపించుకోవడానికి తప్ప, అంటే సినిమా మీద అయితే ఇంపాక్ట్ అంత ఏం లేదనిపించింది. ఓకే, మూవీలోకి వెళ్తే కనుక మళ్ళీ పెద్ద రాడ్ సినిమా అయితే మన సుధీర్ బాబు తీయడం జరిగింది. ఎందుకంటే ఈ వీక్ అట్లీస్ట్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి బాగుంటుందమ్మని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చాను. అది చిరాకు దొబ్బింది. అట్లీస్ట్ ఇదన్నా నచ్చుతుందేమో అని జటాధర్ మూవీకి వెళ్ళాను. అంటే ట్రైలర్ కొంచెం యానిమేషన్ అంటున్నాను, కంప్యూటర్ గ్రాఫిక్స్ గట్రా కొంచెం బాగున్నాయి కదా, మేబీ ఇది వర్కౌట్ అవుతుందేమో. దీనికి వెళ్తే కనుక ఇది ఇంకా రాడ్ సినిమాలో ఉంది. మనం అప్పుడెప్పుడు చూసిన డమరకం సంథింగ్ ఆ టైప్ ఆఫ్ మూవీ, అది ఆ స్టోరీలే ఎక్కడ సెట్ కాలేదు. అట్లాంటి స్టోరీని తీసుకొని మనోడు ఎట్లా బిల్డ్ చేద్దాం అనుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. స్టోరీలోనే వచ్చి సింపుల్ అన్న, మనోడు చిన్న జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళు తెలియకుండా ఎక్కడ హంటింగ్ జరుగుతుంటాయో వాడిని కనుక్కోవడానికి వెళ్తాడు. మనోడు ఏంటంటే దయ్యాలు లేవని ప్రూవ్ చేస్తుంటాడు. ఆ మధ్యలో జరిగే ఈ స్టోరీని ఇట్లా తీస్తుంటాడు. ఇందులో మెయిన్గా అయితే సోనాక్షి సిన్హా అయితే ఆవిడ యాక్టింగ్ పరంగా మంచిగానే చేసింది, విలన్ రోల్గా బాగా చేసింది. బట్ కొన్ని సీన్లు అంటే మరీ ఓవర్గా అనిపిస్తుంది. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు, ఏం లేదుగా సినిమాలోని అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎక్కడ సెట్ అయినట్టు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక ఎంట్రీ సీను, అది ఒక సీను తప్ప మొత్తం సినిమా ఓవరాల్గా అయితే అస్సలు ఎక్కడ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే సీన్లాగా అయితే అనిపించదు. ఏదో ప్రతిదానికి చిన్న చిన్న బిల్డప్లు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప సినిమా అయితే ఎల్లప్పుడూ బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడు ఓటీటీలో వస్తే మేబీ ట్రై చేయండి, లేదు వెళ్తాను అనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం. కానీ ఇంకో విషయం ఏంటంటే, మ్యూజిక్ పరంగా చెప్పాలంటే అసలు సారీ ఇలా చెప్పకూడదు, బట్ ఏంటంటే ఉన్నట్టు మాట్లాడుకోవడం మన ధర్మం కాబట్టి ఎక్కడ కూడా మ్యూజిక్ పరంగా అయితే నాకు 1% కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఒక ఫీల్ ఇచ్చే మ్యూజిక్ అయితే ఎక్కడ అనిపించలేదు. అదే డైరెక్షన్ పరంగా అంటావా, కొన్ని సీన్లు అసలు ఎందుకు పెట్టాడో బాగా అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ. స్టోరీ లైన్ అంటావా రొటీన్గానే ఉంటుంది, తిప్పి కొట్టినట్టుగా అనిపిస్తుంది. నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది ఏంటంటే, సుధీర్ బాబు అంటే చాలా జెన్యున్గా ఉంటాడు. అంటే ప్రతి చిన్నదానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అట్లాంటి పర్సన్కి ఇట్లాంటి ఎప్పుడు వస్తుందిరా అని నేను వెయిటింగ్. మంచి సినిమా, మంచి కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడరా అని నేను చాలా చాలా ఈర్లీ వెయిటింగ్. బట్ మేబీ దీంతో అయితే ఇంపాసిబుల్. నెక్స్ట్ సినిమాలో మేబీ ట్రై చేయొచ్చాము. ఓకే, మన వీడియో ఇంతవరకు చూసారంటే అట్లీస్ట్ ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఒక నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, మేబీ మంచిగా ట్రై చేస్తాను. కుదిరితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకోని. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.